తల్లిదండ్రులపైన ఆధారపడి నిలదీసినట్లుగా చేసినారా లేదా మీరు? నువ్వు వేయకపోతే ఇంకెవరిస్తారు నాకు? నేను ఇంకేటికి పోవాలి, నేను ఎందుకేవో నువ్వు ఒకసారి 2 సార్లు అడుగుతారు, ఇది చూద్దాంలే అని అంటారు. వాడు కొనికపోతే ఎందుకు కొనివ్వు నువ్వు, నాకు ఎప్పుడు ఇట్లాగే చెప్తావు నువ్వు అని కొద్దిగా విసిగించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అవునా? నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఓంకారాన్ని పట్టుకుంటే, ఓంకార జపం చేస్తే, ఓంకార ధ్యానం చేస్తే మనశ్శాంతి కలుగుతుందని నేను చెప్పానుగా. నేను చెప్పాను, శాస్త్రంలో కూడా ఉందిగా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం, భగవంతుడు చెప్పాడుగా. నేను ఓంకారాన్ని జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, కానీ నా మనస్సు శాంతించడం లేదు. ఎట్లంటే అట్లా పోతా ఉంది. ఏ రోజైనా ఒక్కరోజైనా మీరు నిలదీసినారా? ఎవరిని? మనస్సును కాదు, ఓంకారాన్ని. ఓంకారం నిన్ను పట్టుకుంటున్నా, భగవంతుడు ఇట్లా చెప్పాడు, భగవద్గీత ఇలా చెప్పారు, ఎందుకు నాకు కలగట్లేదు? హే పరమాత్మ, నిన్ను నేను ఆశ్రయించున్నాను, నాకెందుకు మనశ్శాంతి కలగట్లేదు? నేను నిన్ను ఆశ్రయించలేదా? నేను నిన్నే కదా ఆశ్రయించినాను. నిన్ను ఆశ్రయించకపోతే ఇంకెవరిని ఆశ్రయిస్తాను? నేను నిన్ను ఆశ్రయించమని చెప్పి భగవద్గీతలో చెప్పింది, మహర్షులు చెప్పారు. ఇంతమంది చెప్తూ ఉన్నారు కాబట్టి నేను దాన్ని విశ్వసించి నేను ఈ మార్గంలో వచ్చిన. నేను నిన్ను ఆశ్రయించకపోతే ఇంకెవరిని ఆశ్రయించాలా? ఏ దేవుని దగ్గరకు పోయినా కూడా కలిగేదానికి చివరికి నీ దగ్గరికి రావాలని నువ్వే చెప్పావు. సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనమిహతే లభతే చ తతకామాన్ మయైవ విహితాన్ హితానని నువ్వు చెప్పావు. మరి అటువంటిప్పుడు నేను నీ దగ్గరకు వచ్చినాను. నీ దగ్గరకు వస్తే నాకెందుకు నువ్వు కలిగించట్లేదు? నిలదీసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను భగవద్గీతలోకి పోవట్లేదుగా, నేను ప్రశ్నోత్తరి కదా చెప్తున్నాను. నేను భగవద్గీతలోకి వెళ్ళట్లా, ప్రశ్నోత్తరి చెప్తున్నా. ప్రశ్నోత్తరి అంటే ఏమిటి? ఆచార్యులు వారు చిన్న పిల్లోనికి బుజ్జగిస్తూ ఏదో అడుగుతూ ఉంటే వాడికి ఏదో మనవడు మనవరాలు ఎవరో పట్టుకొని రోడ్డింటి పోతుంటే మాట్లాడుకుంటూ పోతుంటారు చూడండి. అట్లా ఒక శిష్యుడు ఏదో చిన్న మాటలు అడిగినట్లుగా ఉంటే ఆ మాటలకు సంబంధించి సమాధానం చెప్తున్నాడు ఆచార్యులు వారు. అట్లా మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. నేను ఇంకా వేదాంతంలోకి పోలేదండి. వేదాంతంలో పోకుండానే కిందుండేటువంటి దాన్ని చెప్పుకుంటున్నా. నేను ఆ కిందుండేటువంటి దానినన్నా పట్టుకోవాలా అనే దృష్టితో నేను చెప్తున్నా. అంటే మనసు నేను చేస్తున్నా మా రూట్లో దాన్ని ఇలా మలుచుకోవాలనే భావనను మనం కలిగించుకోవాలి, మనం గుర్తించాలి. అర్థమవుతుందా? దీన్ని ఇప్పుడు అర్థవాదం అని ఒకటి ఉందండి. వేదాంత విచారణ చేసేటప్పుడు అర్థవాదం అంటే తెలుసా? విను. అర్థవాదంలో ఏం చేస్తారంటే ఒకదాన్ని నిందించాల. చెప్తున్నామనుకోండి, గట్టిగా చెప్పాలా, కోపంగా చెప్పాలా, కోపాన్ని ప్రదర్శిస్తూ చెప్పాలా. ఎందుకు? నేను కోపంగా ఉండాలన్నా? ఎదుటి వ్యక్తి అలా కోపంగా చెప్పినప్పుడు ఎవరినైనా నేను చేసిన తప్పు కోసం ఈయన ఇట్లా చెప్తా ఉన్నాడు అనే ఫీల్ అయ్యన్నా వింటాడని చెప్పాలి. అప్పుడు కోపం ప్రదర్శించాలని అర్థం కాదు. తర్వాత కొన్నింటిని నిందించుట అంటే తిట్టేది. మిమ్మల్ని తిట్టడమే కాదండి, దేవతలను కూడా తిట్టుట, నిందించుట. ఇప్పుడు వైకుంఠం కూడా తక్కువే అని చెప్పినామా లేదా? అంటే ఇప్పుడు వైకుంఠం ఏమంటే వైకుంఠము తక్కువ అనాలంటే ఏమన్నా సామాన్యమైన అంశమా? అంటే వైకుంఠాన్ని కించపరిచినట్లు కాలా? వైకుంఠంలో ఉండే వాళ్ళని కించపరిచినట్లు కాలా?
అయిందా లేదా అట్లాగా? అంటే వైకుంఠమును కించపరిచినట్లుగా అయ్యింది అక్కడ. ఎందుకు? ఈ శ్రోత మనస్సులో వైకుంఠము కంటే గొప్పదైనటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉందని గుర్తించేదానికి. వైకుంఠము కంటే గొప్పదైనటువంటి ఆత్మస్వరూపం ఉంది. ఆత్మస్వరూపం గుర్తించాలంటే ఇక్కడ వైకుంఠాన్ని ఏం చేయాలా? నిందించాలా. వైకుంఠమును నిందించుట ఉద్దేశం కాదు. తర్వాత విష్ణువును, బ్రహ్మను, రుద్రుణ్ణి వీళ్ళందరినీ కూడా అసలు మిథ్య అని చెప్పి తీసి వారగా పెడతాం వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి. అంటే వాళ్ళందరినీ తక్కువ చేసినట్లా? వాళ్ళందరంటే గౌరవం లేదన్నా? వాళ్ళందరూ గౌరవము లేదు అనేటట్లుగా అయితే మళ్ళీ ఇటుకు వచ్చేటప్పటికి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఆహా, వీటికొచ్చేమో కృష్ణం కమలపత్రాక్షం అనేది, వీటికొచ్చేమో నిందించేది. ఏందండి ఇది? వేదాంత విచారణలో ఇట్లా చేయొచ్చా? చెయ్యాలా. ఎందుకు? శ్రోతను ఉద్దేశించి శ్రోత యొక్క మనస్సులో ఆత్మతత్వం యొక్క గొప్పతనమును గుర్తించుట కొరకు, ఉన్నది ఆత్మతత్వమే అని గుర్తించుట కొరకు ఏం చేయాలి? అర్థవాదం చెయ్యాలి, చేసి తీరాలి. కర్మను నిందించాలి, జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ఎందుకు? కర్మను నిందించకపోతే ఎంతసేపు వీడు కర్మలోనే పడి అందులోనే మునిగి కర్మలో బంధింపబడతాడు. వేదాంత విచారణ అంటే ఏమనుకుంటున్నారా? ఓం. కాబట్టి వేదాంత విచారణ అనేది చేసేటప్పుడు ఇలాగ ఉంటుంది. అక్కడ తక్కువ చెయ్యాలని ఉద్దేశం కాదు, కర్మను ఎంతవరకు తీసుకోవాలనో ఎట్లా తీసుకోవాలనో అనేంతవరకు అంతవరకే తీసుకోవచ్చాలంతే. ఉద్యోగం చేస్తున్నామండి, ఎంతవరకు? నీ ఉద్యోగము నీ స్థాయిలో నువ్వేం చేయాలి అంతవరకు చెయ్యి. వేరే వాళ్ళ దాంట్లో అంతా నువ్వు చేతులు పెట్టి అంతా చేయాల్సిన పనిలా, అంతవరకు చేసుకొని మళ్ళీ వచ్చి నీ ఫ్యామిలీ ఉంది, నీ ఫ్యామిలీని చూసుకో అని చెప్పినట్లుగా కర్మను ఎంతవరకు చేయాలని అంతవరకు చేసుకొని అక్కడి నుంచి వచ్చి నువ్వు ఆత్మ మార్గంలో ప్రయాణం చేయి, జ్ఞానమును తెలుసుకునేదానికి ప్రయత్నం చేయి అని చెప్పినట్లు అయ్యినది. అర్థమవుతుందా? ఇప్పుడు దానిని అర్థవాదం అని అంటారు. తైత్తిరేయ ఉపనిషత్తులో శిష్యులు ఇప్పుడు ఏం చేస్తారంటే గురుకుల వాసం అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళి చదువుకునే దానికి గురువు దగ్గర పెడతారు. ఇప్పుడు కూడా మనం స్కూల్లో కూడా చేరుస్తాం. స్కూల్లో చేరిస్తే ఏ విద్య వస్తుంది? లౌకిక విద్య వస్తుంది. లౌకిక విద్య అంటే ప్రపంచంలో ఉండేటువంటిది, జీవన విధానానికి సంబంధించి. టైం అయిందే, నిలిపేద్దామా? సరే. ఇది ఉన్నాయి కాదని నేను చెప్పట్లేదు. గురుకుల వాసాలు ఉన్నాయి, కానీ గురుకుల వాసానికి ఎవరు పోతున్నారు? ఎవరో పోతున్నాడు. మనం పోతాండమ్మా? ఈ గురుకుల వాసానికి వెళ్ళడం, ఆ గురువు శిష్యునికి ఏం చెప్తాడనే విషయాన్ని మళ్ళీ మనం రేపు విచారణ చేసుకుందాం. సరే, సాయంకాలము ఆదివారం కదా ఈరోజు, రావాల కాదు, మీ అభిప్రాయాలను ప్రమాణం ఏదో ఒకటి చూపించి చెప్పాలి. అది ఓ
ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की జయ. బోలో గీతా మాతా की జయ. బోలో భక్త మండలి की. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం.